ఆ బుల్లిని ఎవరనుకున్నావు? పెళ్లి కూతురు. డాక్టర్ బాబు పెళ్ళాడబోతున్నాడు. మా సిరిగల తల్లిలే. వీడియోటి ఎరా ఏం కావాలి? ఏం లేదండి. వెళ్ళి పుస్తకాలు తెచ్చుకో. అరే ఇదేమిటి? ఇలా రా నాన్న. డ్రైవర్ సార్, పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపే. డ్రైవర్ కొత్తవాడు, దారి చెప్పు. అన్నయ్య. లక్ష్మి, నా మీద ఒట్టు వేసుకుని నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటన్నయ్య? నేను చెప్పినట్టు చేస్తాను, ముందు మాట ఇవ్వు. అలాగే అన్నయ్య, నీ మాట నే కాదంటానా? చెప్పు. ఏమైనా సరే మనం అన్నా చెల్లెలు అన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. ఏమన్నయ్య? ఎందుకని? ఈ నిర్భాగ్యుడు నీ అన్నని తెలిస్తే నీకు ఈ లోకంలో మంచినీళ్ళు కూడా పుట్టవు. నువ్వు ఇక్కడున్నావని తెలియక ఈ నౌకరీలో చేరానమ్మా. విషయాలన్నీ తెలుసుకున్నాను. నువ్వు ఫలానా అని తెలిస్తే ఈ పెళ్లి జరగదు. మళ్ళీ నా మూలంగా నీ జీవితం బూడిద పాలవుతుంది. ఇంతకు ముందు చేసిన ద్రోహం చాలమ్మా. ఇంకా పాపం ఒడిగట్టుకోలేను. మన సంగతి బయటపడకముందే ఈ పూట వెళ్ళిపోతాను. పెడతావా? ఎక్కడికన్నయ్యా? ఈ ఊళ్ళోనే ఉంటానమ్మా. ఇది కాకపోతే మరొక నౌకరీ చేసుకుంటాను. నాకు కావాల్సిందల్లా నీ క్షేమం. నేను ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉన్నావంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. అన్నయ్య, అమ్మ లేనే లేదు. ఉన్న నువ్వు కూడా నాకు లేకుండా పోతావా? లేకుండా పోయినా బాగుండేది. నీకు ఈ కష్టాలు ఉండేవి కావు. వద్దన్నయ్య, నన్ను దూరం చేయకు. నేను వస్తాను. కష్టమో సుఖమో నీతోనే ఉంటాను. లక్ష్మి, నువ్వు ఇలా అంటావనే ముందుగా నీ దగ్గర మాట తీసుకున్నాను. నేను బ్రతికే ఉండాలి నీకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. సార్, నేను నౌకరీ మానుకుంటానండి. ఎందుకని? ఏం లేదండి, ఒంట్లో ఏం బాగుండడం లేదండి. ఒంట్లో బాగాలేకపోతే 4 రోజులు సెలవు తీసుకుని మందు తిను. అంతేగాని దానికోసం నౌకరీ మానుకోవడం ఏమిటి? కాదులేండి సార్, నేను మానుకుంటాను. మానుకుంటావు? ప్రొద్దున నౌకరీలో చేరడం, ఇప్పుడు మానుకోవడం ఉన్నా ఇదే ఆషామాషి అనుకున్నావా? తిరుపతి, తిరుపతి, నా గడియారం చూసావా? గడియారం అండి? చూడలేదు బాబు. ఏమైనట్టు మరి? ఎక్కడ కనిపిస్తుంది? రెక్కలో చెగిరిపోయిందా? ఇంట్లో అంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మరి అన్యాయంగా ఉంది. ఏమిటండి? ఏమిటి? గడియారం అండి, గడియారం. పొద్దున అక్కడ పెట్టాను, ఇప్పుడు చూస్తే లేదు. అంత మాయగా ఉంది. ఏమిటండి? వాడు మా డ్రైవర్. వీడు దొంగరాముడు, మాజీ దొంగ. మా ఇంట్లో దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడండి.
దొంగతనం చేసి జైలుకి వెళ్ళావా? అయితే ఇది వీడి పనే. ఏమిటన్నాయా? ఏముంది, వీడు పక్కా కేడి. ఇట్లాంటి వాడిని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? నా గడియారం కొట్టేశాడు. గడియారం నేను ఎరగనండి. అందుక ఇది బయటపడక ముందే ఉడాయిద్దామనా? నౌకరీ మానేస్తా అన్నావు? కాదండి. పొద్దున ఇక్కడ తారట్లాడుతున్నాడు, అప్పుడే అనుమానించా. చెప్పు, గడియారం ఎక్కడ పెట్టావు? నేను తీయలేదండి. తీయలే? లేదండి, తల్లితోడు నేను ఎరగనండి. ఉట్లు కూడా దొంగ వెధవ. తీయలేదురా? తీయలేదురా? తీయలే? తీయలే? ఎక్కడ పెట్టావు? చెప్పు. చర్మం వలుస్తాను. చెప్పు, గడియారం ఎక్కడ పెట్టావు? నిజంగానండి, నేను ఎరగనండి. వీడి పని ఇట్లా కాదు. తిరుపతి, పోలీసులు పిలుచురా. మళ్ళీ వాళ్ళు దేనికి? వీడిని పనిలో పెట్టి కూడా నాదే బుద్ధి తక్కువ. పోతాం కదా. చూసావా రాముడు గారు ఏం చేశాడు? అలవాటు పడ్డా చెయ్యి ఊరికే ఉంటుందా? పుర్రితో పుట్టిన బుద్ధి పుడకతో కానీ పోదే. ఏం చేశాడు? పెద్దయ్య గారి చేతి గడియారం కొట్టేశాడు. నిజంగానా? అక్కడ పెద్ద రచ్చ జరిగితే పెద్దయ్య గారు కోపం వచ్చి 4 ఇచ్చుకున్నారు. అరే భాయ్, మొదటి రోజులో జైలుకి వెళ్ళినప్పుడు నాకు అట్టాగే ఉందిరా. అలవాటు అవుతులే. ఇక నీకెందుకు, ఇక నుంచి మన ముఠాలో చేరు. ఊరినంతా ఒక ఊపుతాం. పిలువ వచ్చింది వయ్యారి బాము. యాడికా సార్? పోయదవా నా సావిరంగా, పోయదవా పోయదవా పోయదవా. ఏమండి, అయిందా? ఈ అమావాస్య వెళ్ళగా త్రయోదశి బుధవారం ముహూర్తం అమోఘంగా ఉంది. లగ్నపత్రిక కూడా వ్రాస్తుంది. ఊరుకోమ్మా, ఇంకెప్పుడు ఆలోచనగా రోజు బళ్ళకెళ్ళి బాగా చదువుకుంటా. చల్లాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. నిన్నగా దానికి ఏ లోటు దానిను బాగా చదువు చెప్పించి మంచి మొగుని తెచ్చి పెళ్లి చేద్దాం. లక్ష్మి, లక్ష్మి, సిద్ధాంతి గారికి నమస్కరించమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రా సీత, రా. లక్ష్మి, ఇక వెళ్ళమ్మా, వెళ్ళి పనులు చూసుకో. మరి పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ జాబితా రాసి ఇవ్వండి. ఓ అవశ్యం. అచ్చం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిలాగా ఉన్నావమ్మా. సిద్ధాంతి గారు వచ్చారు, ముహూర్తాలు ఏమైనా పెడుతున్నారా? అవును. లక్ష్మి, ఊరుకోమ్మా, ఊరుకో. నాకంతా తెలిసిందిలే, మీ అన్నయ్య చెప్పాడు. మా అన్నయ్య? నీకెలా తెలుసు? తెలుసులే, ఇప్పుడు మా ఇంటి దగ్గరేగా ఉండేది. అవును, ఇప్పుడే చాలా నాళ్ళ నుంచి నాకు తెలుసు. అతని గురించి నువ్వేమీ బాధపడబోకు. అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. నిన్న గడియారం కూడా పాపం తనకేమీ తెలియదట. నీతో చెప్పి రమ్మని నన్ను పంపాడు. నువ్వు సుఖంగా ఉంటే అంతే చాలన్నాడు. సుఖం? సీత, నాన్నే నాకు దూరమైనప్పుడు నాకు ఈ సుఖాలు భోగాలు ఎందుకు చెప్పు? పిచ్చిదానా, దూరం ఎక్కడయ్యాడమ్మా? మా ఇంట్లోనేగా ఉంది. ప్రతిరోజు ప్రతి క్షణం అతని మనసులో నీ ఆలోచన. నీకెంత శుభం జరుగుతుంటే అతను ఎంత సంతోషిస్తాడు. సీత, వస్తున్నానమ్మా. దిగులు పడబోకు, ధైర్యంగా ఉండు. ఏ సీత, మన లక్ష్మికి గొలుసు బాగుంటుందా? అదే ఇది ఇది అది బాగుంది. ఏమండోయ్, రండి స్వామి. ఏ ఈ గొలుసు ఎంత? ఏది ఇది కొంటావా? 100. ఏ ముత్తకొట్టలు చూస్తే చులకనగా ఉందా? చిరిగిందైనా సిలుగు చొక్కా వేస్తే సలాం పెడతాడు. పోవయా, కొనే మోహగానే.
ఏమిటయో ఫోన్లే ఊరుకుందు, మనకెందుకు? చూపించమంటావేంటి మన తడాకా? ఏం చేస్తావేమిటి? ఏముంది, మళ్ళీ సూటు బూటు వేసుకుని రాంబాబునై వచ్చాను. ఇక్కడ నగలన్నీ మన కాటేజీ కుటీరానికి నడిచొస్తాయి, డ్రింకులతో సహా. వద్దులే బాబు, మళ్ళీ ప్రాణాల మీద తెచ్చి పెడతాం. చూడు మరి, పేదాడదే డబ్బు కాదు కావాలా. ఇంకా 20 రోజులు ఉందిగా మన లక్ష్మి పెళ్ళి. రాత్రి పగళ్ళు కష్టపడి 100 రూపాయలు సంపాదించలేకపోతున్నా. వంకాయలు, బీరకాయలు, దోసకాయలు, పొట్టకాయలు, పచ్చిమిరపకాయలు, మామిడి పళ్ళు, బంగినపల్లి మామిడి పళ్ళు. సోడా అండి, సోడా, ఐస్ క్రీమ్ సోడా, డబుల్ గ్యాస్ సోడా, సోడా అండి, సోడా. ఏమయ్యా 3 రోజుల నుంచి అలంకారాలు చేస్తూనే ఉన్నారు. పెళ్ళి ఎప్పుడో తెలుసా? తెలుసండి, ఎప్పుడు? ఈ రాత్రికేనండి. తెలుసు కదా, రేపు రాత్రికి అనుకుంటున్నారేమో. తొందరగా కానీ. అయ్యా, వివాహం ఏ పద్ధతిలో జరిపిద్దామంటారు? సనాతనమా, అధునాతనమా? అవన్నీ నాకు తెలియదు. అమ్మగారు దేవాలయానికి వెళ్ళారు, వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోండి. నమస్కారం బాబు. నమస్కారం అయ్యా. ఈ కారు డాక్టర్ గారిదే కాదు? అవును బాబు. ఇక్కడ ఉందే. డాక్టర్ గారు గుడికొచ్చారా? లేదండి, పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు వచ్చారు. చిన్నమ్మ గారు వారెవరు? పెళ్లి కూతురు బాబు.